హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ ద్వారా పరిచయమైన కొత్త జంట విష్ణుప్రియ పృథ్వీల గురించి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్లో వీళ్ళు నడిపిన ప్రేమాయణం హాట్ టాపిక్గా మారిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్లో అయితే ఎంతో క్లోజ్గా ఉన్న వీళ్ళిద్దరూ బయటికి వచ్చిన తర్వాత అసలు ఒకరికి ఒకరు వెల్కమ్ కూడా చెప్పుకోలేదు. కనీసం ఇన్స్టాలో ఒక పోస్ట్ కూడా చేసుకోలేదు. అసలు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా, విడిపోయారా, బిగ్ బాస్లో వీళ్ళిద్దరూ ఆడింది డ్రామానా అంటూ ఒక అభిమాని క్వశ్చన్ అడగగా విష్ణుప్రియ అయితే మేమిద్దరం కలిసే ఉన్నాము, మెసేజెస్ చేసుకుంటున్నాము, పృథ్వీ ఏమో బెంగళూరులో ఉంటాడు, నేను హైదరాబాద్లో ఉంటాను, ఎలా కలుస్తాం చెప్పండి మీరే అంటూ ఆన్సర్ అయితే ఇచ్చింది. అలాగే నేను ఒక సాంగ్ షూట్లో కూడా బిజీగా ఉన్నాను, అందుకే మీ ముందుకు మేము రాలేకపోతున్నాము, పృథ్వీ వర్క్లో పృథ్వీ బిజీగా ఉన్నాడు అంటూ విష్ణుప్రియ అయితే ఏదో కవర్ చేసిందనే చెప్పవచ్చు. అయితే వీళ్ళిద్దరిని కలపడానికి స్టార్మా అయితే కంకణమే కట్టుకుందని చెప్పవచ్చు. వీళ్ళిద్దరిని కలుపుతూ తమ టీఆర్పీ రేటింగ్ను కూడా పెంచుకోవచ్చని స్టార్మా పెద్ద ప్లానే వేసింది. అలాగే శ్రీముఖి కూడా విష్ణుప్రియ పడుతున్న బాధని చూడలేక స్టార్మా వాళ్ళతో డిస్కస్ చేసి వీళ్ళిద్దరితో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేయిద్దాం, మనకి టీఆర్పీ కూడా వస్తుంది, అలాగే వీళ్ళిద్దరూ కలిసినట్టు కూడా ఉంటుంది అని శ్రీముఖి అయితే వాళ్ళని ఒప్పించింది అని చెప్పవచ్చు. అయితే స్టార్మా ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ప్రోమోని అయితే విడుదల చేసింది. ఆ ప్రోమో వచ్చినప్పటి నుంచి విష్ణుప్రియ పృథ్వీ కలవాలి అంటూ కింద కమెంట్స్లో అయితే వర్షం కురిపిస్తున్నారనే చెప్పవచ్చు. అయితే వీళ్ళిద్దరూ కలవడానికి యష్మి కూడా సాయం చేసిందంటూ వార్తలైతే బయటికి వస్తున్నాయి. శ్రీముఖి అయితే వీళ్ళిద్దరిని ఎలా అయినా కలపాలని గట్టిగా అనుకుందేమో, అందుకే ఆ ప్రోమోలో అయితే చూపెట్టినట్టుగా వీళ్ళిద్దరికీ అరుంధతి నక్షత్రం చూపిస్తూ పెళ్లి చేసేయాలని అనుకుంది. అక్కడ ఉన్న ప్రభాకర్ అయితే ఏంటి శ్రీముఖి నీ ఫ్రెండ్ అనేసి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావా ఏంటి అని ఒక పంచైతే వదిలేశాడు. ఇంకా విష్ణుప్రియ ఆనందానికైతే అవధులు లేవని చెప్పుకోవచ్చు. విష్ణుప్రియ పృథ్వీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అయితే సిగ్గుపడుతూ నవ్వుకున్నారు. మరి వీరిద్దరి జంటపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.